హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివేశ్రీ. కమల్ అండ్ రజనీ ఈ ఇద్దరి పేర్లు వింటే చాలు తమిళ ప్రేక్షకులు ఆనందంతో పులకరించిపోతారు. ఆ మాటకొస్తే ఇండియన్ సినిమా ప్రేక్షకులు అని కూడా చెప్పవచ్చు. 3.5 ఏళ్ల క్రితమే పర్ఫెక్ట్ పాన్ ఇండియా హీరోలు అనే మాటకి ఉదాహరణగా కూడా నిలిచారు. మన తెలుగు నాట అయితే ఎన్నో సినిమాలు సెంచరీ కొట్టి రికార్డు కలెక్షన్స్ సాధించాయి. అదేవిధంగా మా హీరో గొప్పంటే మా హీరో గొప్పని ఇరువురి ఫ్యాన్స్ గొడవలకు దిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. నేటికి అది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు వాళ్ళందరికీ కనువిప్పు కలిగించే కమల్ మాట్లాడిన మాటలు వైరల్గా మారాయి. కమల్ ప్రెజెంట్ జూలై 12న విడుదల కాబోతున్న భారతీయుడు 2 ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా ఒక ఆంగ్ల ఛానల్ కమల్ ముందు కొన్ని ప్రశ్నల్ని ఉంచింది. మీరు రజనీకాంత్ గారు ఇండియన్ సినిమా రంగంలోనే అత్యంత పాపులర్ అయిన నటులు. ఇద్దరు కలిసి నటించి చాలా సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ మీ ఇద్దరు ఒకే మూవీలో నటించవచ్చా? అసలు ఆ దిశగా మీ ఆలోచనలు ఉన్నాయా అని అడిగారు. మాది కొత్త కాంబో అయితే కాదు. కెరీర్ మొదట్లో చాలా సినిమాల్లో కలిసి నటించాం. ఆ సమయంలోనే ఇక కలిసి నటించకూడదని నిర్ణయించుకున్నామని చెప్పాడు. అంతటితో ఆగకుండా పలు ఆసక్తికర విషయాల్ని కూడా వెల్లడి చేశాడు. ఇద్దరం ఎప్పుడు కూడా ఏ విషయంలోనూ పోటీ పడలేదు. ఒకరిపై ఒకరం విమర్శలు కూడా చేసుకోలేదు. ఎందుకంటే మా ఇద్దరి మధ్య ఎలాంటి అసూయకి తావులేదు. ఇప్పటికీ ఒకరి ఎదుగుదలని మరొకరం స్పోర్టివ్గా తీసుకొని ముందుకు సాగుతున్నాం. అదే మా మధ్య ఉన్న అనుబంధానికి బలమైన నిదర్శనం. మాకు 20 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచే ఇలాంటి అవగాహనతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నామని చెప్పాడు. ఇక కమల్, రజని ఇద్దరు కూడా ప్రఖ్యాత దర్శకులు బాలచందర్ గారి శిష్యులు. నటనలో ఈ ఇద్దరికి ఓనమాలు దిద్దింది బాలచందర్ గారే. ఇక కమల్, రజనీ కలిసి సుమారు 16 చిత్రాల్లో నటించారు.